హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారు. సరిపోదా శనివారం టీజర్ వచ్చేసింది. టీజర్ కాదు, నాటే టీజర్ అని ఉంది. మళ్ళీ దీంట్లో ఏముంది ఏం కదా అని చూద్దాం. సో ఈరోజు మేబీ సూర్య బర్త్డే. సో దాని గురించి ఏదైనా చిన్న గ్లిమ్స్ వచ్చి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. దట్స్ వే నాటే టీజర్ అని వచ్చేసింది. సో ఇప్పుడు ఎలా ఉంది ఏం కదా అని ఫస్ట్ చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? సో లెట్స్ స్టార్ట్. నిజంగా మంచిగా అనిపించింది మూవీ. సో ఎందుకంటే టైటిలే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. సరిపోదా శనివారం అంటే వన్ డే సరిపోదా అని. సో మళ్ళీ ఏం చేయడానికి అనేది చూడాలి మూవీ. ఏం చేయడానికి అనేది ఈజీగా నాకు తెలిసి అర్థమైపోతుంది. స్టోరీ లైట్గా నాకు టీజర్ బట్టి ఇలా ఉంది, ఇలా అనిపిస్తుంది. ఏంటంటే పోలీస్ ఆఫీసర్, సూర్య అనే పోలీస్ ఆఫీసర్ ఉంటాడు ఒక విలేజ్లో, ఎస్ఐగా ఉంటాడు. సో ఎస్ఐగా ఉన్నప్పుడు అతను చాలా రూదల్గా బిహేవ్ చేస్తుంటాడు, రూడ్గా బిహేవ్ చేస్తుంటాడు. సో అబౌట్ ప్రజల గురించి, సో ప్రజలు వేధించడం అలా చేయడం. సో నాని నార్మల్గా ఒక ఎంప్లాయ్ ఉంటాడు. అది మేబీ బ్యాంక్ ఎంప్లాయ్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో అదే విలేజ్లో. సో ఇతని అరాచకాలు ఇంకా ఆయన చేసే పనులను బట్టి నచ్చక ఒక వన్ డే, సో ఓల్డ్ డేలో ఒక వన్ డే ఇంకా ఎట్లైనా పనిష్ చేయాలి, అతన్ని ఎట్లైనా అడ్డుకోవాలి అని డిసైడ్ అయ్యి, సో ఆ శనివారం ఒక డేట్ పెట్టుకొని అతను నాని మేబీ ఓన్లీ సాటర్డే అంటే శనివారం మాత్రమే ఏదో మొత్తం ఒక 1 వీక్ కూర్చొని ఏం ప్లాన్ చేసి ఏం చేయాలి అన్నట్టు 1 వీక్ శనివారం మాత్రం పనిష్మెంట్ చేస్తుంటాడు. ఎవరి శనివారం వస్తే ఏదో ఒకటి చేస్తాడు. ఒక మనకు మేబీ మూవీలో ఒక క్రియేటర్ కావచ్చు, శనివారం వస్తుందంటే విలన్లో కూడా కొంచెం అరే ఈరోజు శనివారం రా, ఏది జరగబోతుంది, ఏదో జరగబోతుంది, ఎప్పుడు ఎవడో చనిపోతాడో లేకపోతే ఎవడో పనిష్ చేయబోతాడో ఏమవుతుందో అన్నట్టు ఒక ఎక్సైట్మెంట్ కూడా మేబీ ఉండబోతుందని నేను గెస్ చేస్తున్నా దీంట్లో. సో ఓవరాల్గా ఇది నాకు తెలిసి. సో దాంట్లో ప్రియాంక కూడా కానిస్టేబుల్, అది ఎవరు అండర్లో పనిచేస్తుంది, సూర్య గారి అండర్లో పనిచేస్తూ ఉంటుంటుంది. సో మళ్ళీ తను ఎలా ఇక్కడ అన్ని ఏం చేస్తున్నాడు, అతను ఎక్కడ వెళ్తున్నాడు, యాక్టివిటీస్ అన్నీ తీసుకుపోయి మేబీ ఫస్ట్ వీళ్ళిద్దరు లవ్ అవుతుంది, తర్వాత యాక్టివిటీస్ తీసుకెళ్ళి మళ్ళీ నానికి ఇచ్చి నానికి హెల్ప్ అవుతుంది ఇండైరెక్ట్లీగా డైరెక్ట్లీగా కానీ. సో హెల్ప్ చేస్తుంది. ఇది మేబీ మూవీ ఉండొచ్చు అని నేను నా గెస్. సో మేబీ ఉండకపోవచ్చు, వేరే ఏదైనా ఉండొచ్చు. సో నేను ఇలా గెస్ చేస్తున్నా ఈ టీజర్ని బట్టి. ఇది అసలు టీజర్ కాదు, ఓన్లీ జస్ట్ బర్త్డే కాబట్టి చిన్న గ్లిమ్స్ వదిలేరు. లాస్ట్ టైం నాని బర్త్డే కాబట్టి హ్యాపీ బర్త్డే నాని ఆయన చెప్పారు. సో సరిపోయింది. మార్కెటింగ్ రియల్గా మంచిగా ఉంది అనమాట. మ్యూజిక్ చాలా బాగుంది రియల్గా. సో ఓవరాల్గా మ్యూజిక్ అండ్ స్క్రీన్ ప్లే, నాని ప్రజెంటేషన్ అండ్ సూర్య గారు అయితే చెప్పలేం. సో విలన్గా సూపర్గా చేస్తాడు, చాలా బాగా చేస్తాడు రియల్గా. ఇద్దరు కాంబినేషన్ కూడా నాకు తెలిసి చాలా బాగుండబోతుంది. సో నాకే చాలా మంచిగా అనిపించింది. సో మీకు ఎలా అనిపించింది కామెంట్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ తప్పనిసరిగా చేయండి. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.